అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 9th మే ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యాక్టివిటీస్ అలాగే మన మార్కెట్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ మనకి ట్రెండ్ కొద్దిగా పాజిటివ్ బయాస్ అయితే ఉంది. హాంకాంగ్ 1/4% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా నికాయ్ 1.2% మేర లాభాలతో కొనసాగుతోంది. షాంఘై ఒక 1/4% మేర నష్టాలతో కొనసాగుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఒక 0.5% పైగా లాభాలతో ముగిస్తే S&P 500 కూడా 0.5% మేర, నాస్డాక్ మాత్రం 1% పైగా లాభాలతో ముగిసింది. అమెరికాలో నిన్న మేజర్ అప్డేట్ ఏంటి అంటే యూకేతో వాళ్ళు ట్రేడ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఫస్ట్ ట్రంప్ అన్వీల్స్ యూకే ట్రేడ్ డీల్ ఫస్ట్ సిన్స్ రెసిప్రోకల్ టారిఫ్ పాస్. సో రెసిప్రోకల్ ఇది విధించిన తర్వాత రెండు దేశాల మధ్య ఒక పూర్తి స్థాయి ఒప్పందం అయితే కుదిరింది. ట్రేడ్ డీల్ ఒకటి. పరోక్షంగా రెండు దేశాలకి ఇది ఒక పాజిటివ్ సంకేతం. ఎందుకంటే అంబిగ్విటీ అనేది ఎప్పుడు మార్కెట్స్ కానీ ఎకానమీస్ కానీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేవు. ఎందుకంటే రేపొద్దున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నంత వరకు ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య కొద్ది గొప్ప సయోధ్య కుదిరిన తరుణంలో ఇప్పుడు ఇరువురికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్. త్వరలో కూడా ఇండియా అండ్ చైనా రెండు దేశాలతో కూడా ఒక పాజిటివ్ ట్రేడ్ డీల్ని కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉంది యుఎస్. నెక్స్ట్ వీక్ మనకి ఇండియా టీం వెళ్తుంది. అక్కడ ట్రేడ్ డీల్కి సంబంధించిన దాదాపు ఫైనల్ డ్రాఫ్ట్స్ చూసుకోవడానికి. వన్స్ అది కూడా పూర్తయిపోతే మనకు మేబీ ఈ మంత్ లోపు పూర్తిగా ఇండియాతో కూడా ఒక ట్రేడ్ డీల్ కుదరబోతోంది. ఇప్పటికే మనం యూకేతో బ్రిటన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న సంగతి తెలుసు. నెక్స్ట్ చైనాతో కూడా అయితే ఈ అంబిగ్విటీ ఎక్కడితో పోతుంది, ఈ టారిఫ్స్ తలనొప్పి అనేది. గోల్డ్ 1% పైగా క్షీణించింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో కూడా గోల్డ్లో మనం చూస్తున్నాం. అది పదే మనం అనుకున్నాం. బ్రెంట్ $63 దగ్గర ఉంది, 3% దాకా పెరిగింది. యుఎస్ చైనా ట్రేడ్ హోప్స్ నేపథ్యంలో. సో ఇవి ప్రధానమైనవి. ఇంకా దేశీయంగా వస్తే మనకి ఈ అంశాలు ఏవి పెద్దగా పట్టే అవకాశం లేకుండా నిన్న సాయంత్రం నుంచి షెల్లింగ్ తీవ్రంగా జరుగుతుంది. అంటే భారత భూభాగంలో భారత సరిహద్దుల వెంబడి ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఇటువైపు ప్రాంతాల్లో పాకిస్తాన్ దొందుడుకు చర్యలు చేపడుతూ మిజైల్స్తో దాడి చేసే ప్రయత్నం చేస్తుండగా మన ఇంటర్సెప్టార్స్ వాటిని పూర్తి స్థాయిలో న్యూట్రలైజ్ చేయటం అయితే మనం చూసాము. సో అయితే స్టిల్ ఈ ఒక్క రోజుతో ఇది పూర్తయ్యే పని కాదు. మేబీ కొద్ది రోజుల పాటు ఇది కొనసాగవచ్చు. ఇతర దేశాలన్నీ కూడా మెల్లగా దీని మీద వ్యాఖ్యలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బట్ మనం మాత్రం బిఫిటింగ్ రిప్లై ఇస్తున్నాము. పాకిస్తాన్ చేస్తున్న దాడులకి అటు డ్రోన్స్తో కానీ మిజైల్స్తో కానీ, అటు నావికా దళం కూడా సముద్రంలో వాళ్ళ పని పట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇవన్నీ కూడా మార్కెట్స్కి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్. ఇవాళ కొద్దిగా మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి రూపీ కూడా కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. రూపీ లాక్స్ వర్స్ట్ సింగిల్ డే లాస్ సిన్స్ Feb 23. గత 2.5 ఏళ్లలో లేని విధంగా ఒకే రోజు 90 పైసల దాకా మా రూపీ వీక్ అవడం అయితే చూసాం. రూపీ వీక్ అవుతుంది. విక్స్ వోల్టాలిటీ ఇండెక్స్ పెరుగుతుంది. మార్కెట్స్లో ఫియర్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా మనకు నెగిటివ్ సంకేతాలుగా చూడవచ్చు. అయితే అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే స్టిల్ ఏం లేదు మనకి. బట్ ఏదైనా సరే అన్సర్టనిటీ ఉన్నప్పుడు, అంబిగ్విటీ ఉన్నప్పుడు, అనిశ్చితి ఉన్నప్పుడు మార్కెట్స్ దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కొద్దిగా అంత సంసిద్ధత చూపవు. ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే ఇదొక బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది, బయింగ్ పాయింట్ అవుతుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ మీద స్టిల్ కాన్ఫిడెన్స్తో నెట్ బయర్స్గానే ఉన్నారు. 16వ స్ట్రైట్ సెషన్ 2,000 కోట్ల రూపాయల దాకా నిన్న కొనుగోలు జరిపారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఆఫ్లోడ్ చేయడం అయితే చూసాము. ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ లైవ్ వాట్ వి నో సో ఫార్ ఫ్రమ్ ఓవర్ నైట్ డెవలప్మెంట్స్. సో నిన్న ఇంతకుముందే చెప్పుకున్నట్టు మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రధానమైన నగరాల క్యాపిటల్స్ మీద కూడా దాడి చేసేందుకు మిజైల్స్తో దాడి చేసే పన్నాగాన్ని చేపట్టగా మన దగ్గర ఉన్న డ్రోన్ సిస్టమ్స్, మన దగ్గర ఉన్న మిజైల్ డిఫెన్స్ మెకానిజమ్స్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాయి. సైరన్స్ అయితే చాలా ప్రాంతాల్లో అటువైపు వినిపించడం చూస్తున్నాం. దక్షిణాది ప్రాంతాలకు మనకి ఇబ్బంది ఇమ్మీడియట్గా లేకపోయినప్పుడు కూడా సో మనంతా వీ హ్యావ్ టు స్టాండ్ మన వాయుసేన, మన త్రివిధ దళాలకి మనకు మద్దతు కొనసాగిస్తూనే ఉండాలి. మనకి దాదాపు 27 ఎయిర్పోర్ట్స్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం మన దగ్గర అటు ఉత్తరాది ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్స్ని షట్ చేయడం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ 2.0 3.0 ఇదైతే కొనసాగుతూనే ఉంది. రిజల్ట్స్ పరంగా చూస్తేనే ఏబీబీ ఇండియా, ఆల్కైలా మైన్స్,
బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిర్లా కార్పొరేషన్, సెరా శానిటరీ, గ్రెండ్వెల్ నార్టన్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్, కేపీఆర్ మిల్స్, నవీన్ ఫ్లోరిన్, రిలయన్స్ పవర్, రిలాక్స్ ఫుట్వేర్, స్విగ్గీ ఇవన్నీ కూడా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయి. ఇవాళ ఎల్ఎన్టీ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. ప్రాఫిట్స్లో 25% మేర వృద్ధి నమోదు చేసింది. మార్కెట్ అనుకున్న దానికంటే మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం అయితే చూసాం. ఎబిటా కూడా 13.4% మేర నమోదైంది. ఇది కూడా డీసెంట్ ఎబిటా. రెవెన్యూలో కూడా దాదాపు 10 నుంచి 11% మేర వృద్ధిని నమోదు చేయగలిగింది. రెవెన్యూ ఫ్రంట్లో కొద్దిగా నీరసంగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అంచనాలకు అందుకోలేకపోయినప్పటికీ నెట్ ప్రాఫిట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పెరిగింది ఎల్ఎన్టీ విషయంలో. ఆర్ఈసీ ఇన్కమ్ 21% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్లో 6% మేర జంప్ చూసాము. అండ్ న్యూక్లియర్ కానీ మిగిలిన వీటిలో మరింతగా దృష్టి పెట్టి పవర్ జనరేషన్ విషయంలో మరింతగా దృష్టి తీసుకురావడానికి ఆర్ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. అండ్ ఈపీఎల్ రెవెన్యూ 8% మేర పెరిగింది. వన్ టైం లాస్ దాదాపు 3.6 కోట్ల రూపాయలుగా కంపెనీ నమోదు చేసింది. ఓవర్గా నెట్ ప్రాఫిట్ 114 కోట్ల రూపాయలుగా ఉంది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ దాదాపు 7 రెట్ల అధికం. బయోకాన్ రెవెన్యూ 13% మేర పెరిగింది. ప్రాఫిట్లో 155% మేర వృద్ధి నమోదైంది. టైటాన్ 20% మేర రెవెన్యూ పెరగగా నెట్ ప్రాఫిట్లో 13% మేర వృద్ధి నమోదైంది. కళ్యాణ్ జ్యువెలర్స్ రెవెన్యూ 37% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 37% మేర వృద్ధి నమోదైంది. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్. పిడిలైట్ రెవెన్యూ 9% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 40% దాకా జంప్ అయితే చూసాం. ముత్తూట్ మైక్రోఫిన్ ఇన్కమ్ 14% మేర తగ్గింది. లాస్ దాదాపు 401 కోట్ల రూపాయలుగా లాస్ నమోదు చేసింది కంపెనీ. అంతకుముందు ఇదే క్వార్టర్లో 120 కోట్ల రూపాయల లాభాలని అనౌన్స్ చేసింది కంపెనీ. జీ అనూహ్యంగా మెరుగైన లాభాలని అనౌన్స్ చేసింది. రెవెన్యూ 7% మేర పెరిగినప్పుడు కూడా ప్రాఫిట్ గత ఏడాది 14 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఇప్పుడు ఏకంగా 188 కోట్ల రూపాయలకు పెరిగింది. అనేక రెట్ల లాభాల్లో జంప్ అయితే చూసాం. రెవెన్యూ ఆర్ సిస్టమ్స్ది 7% మేర పెరగగా ప్రాఫిట్ 40% మేర పెరిగింది. రైన్ ఇండస్ట్రీస్ లాస్ 138 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 146 కోట్ల రూపాయల లాస్ని కంపెనీ అనౌన్స్ చేసింది. అండ్ లుపిన్ యుఎస్ఎఫ్డి ఆమోదం పొందింది. వాళ్ళ ర్యాలిటీ గ్రావిర్ అన్న ట్యాబ్లెట్స్కి. M&M దాదాపు 194 రూపాయల ఒక్కొక్క షేర్తో 3,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించేందుకు రైట్స్ ఇష్యూ జారీ చేయబోతోంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో 2,000 కోట్ల రూపాయలతో కమర్షియల్ ప్రాజెక్ట్ని ఒకటి డెవలప్ చేయబోతోంది. టాటా మోటార్స్ ఫైనాన్స్ అన్న కంపెనీని టాటా మోటార్స్లో వీళ్ళు మెర్జ్ చేసుకోబోతున్నారు. స్టెప్ డౌన్ సబ్సిడరీ, అది మెక్సికన్ సబ్సిడరీ. ఇవన్నీ చిన్న వార్తలు పెద్దగా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు లేవు. బ్రోకరేజ్ రాడార్ సిటీ ఆన్ ఇండియన్ స్ట్రాటజీ. Q4 thus far EBITDA up 6% yearly. IT slightly below estimates with mid single digit EBITDA growth. సో ఐటీ అంత గొప్పగా లేదనేది. కన్జ్యూమర్ డిస్క్రిషనరీ స్టేపుల్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఇన్ లైన్ మిడ్ టీన్స్ అండ్ లో సింగిల్ డిజిట్ ఎబిటా. లార్జ్ బ్యాంక్స్ డెలివర్డ్ PPOP గ్రోత్ ఆఫ్ 12%. సో ఇవంతా కూడా. అండ్ ఎల్ఎన్టీ సంబంధించి గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్తున్న రిపోర్ట్ ఏంటంటే న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేస్తూ తన టార్గెట్ ప్రైస్ని 3,330 నుంచి 3,260కి ట్రిమ్ చేసింది. మోర్గాన్ స్టాన్లీ అండర్ వెయిట్ చెప్తూ 2,126 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఫర్ ఏషియన్ పెయింట్స్. కాంపిటేటివ్ ఇంటెన్సిటీ అడ్వైజ్ ఫోకస్ ఆన్ రైట్ వాల్యూ ప్రపోర్షన్ ఓవర్ మార్కెట్ షేర్. సంహౌ గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏషియన్ పెయింట్స్ దారుణమైన రిజల్ట్స్ని పదే అనౌన్స్ చేస్తూనే ఉంది. దాని గురించి కూడా మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో డ్రామాటిక్ ఎస్కలేషన్, ఎయిర్ డిఫెన్స్ ఇన్ మేజర్ పాకిస్తాన్ సిటీస్ డెస్ట్రాయిడ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ థాట్ ఫ్లరీ ఆఫ్ మిజైల్స్, డ్రోన్స్, బ్లాక్అవుట్ అక్రాస్ బార్డర్ స్టేట్స్, ఎయిర్ స్పేస్ షట్. సో ఇది ఫస్ట్ పేజ్. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఇదే అంశాలు ప్రధానంగా చర్చకైతే వస్తున్నాయి. పీస్ బీ విత్ యూ సేస్ పోప్ లియో 15. సో ఈయన కొత్త పోప్ 2000 సంవత్సరాల తర్వాత యుఎస్కి చెందిన వ్యక్తి పోపుగా నియమితులు కావడం ఇక్కడ ప్రధానమైన వార్త అన్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ చెప్తోంది. SMBC సెట్ టు స్నాప్ అప్ 20% ఇన్ ఎస్ బ్యాంక్ బోర్డ్స్ మీట్ టుడే. జపనీస్ జైంట్ దశల వారీగా ఇందులో వాటా తీసుకోబోతోంది ఎస్ బ్యాంకులో. SBI టు మేక్ 100% గెయిన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేబీ వాటా విక్రయిస్తుందేమో చూడాలి. ఎందుకంటే గతంలో వీళ్ళు వాటా కొన్న సంగతి తెలుసు. 10 రూపాయలకి ఒక్కొక్క షేర్ చొప్పున. CPSE బోర్డ్ రూమ్ సెట్ ఫర్ 200 స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఇన్ఫ్లెక్స్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ను నియమితులు చేయబోతున్నట్టు. రూపీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ద డ్రోన్ ఆఫ్ ఫియర్ హిట్స్ స్ట్రీట్, ఇండియా విక్స్ స్పైక్స్ యాజ్ మార్కెట్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద వార్ జోన్. విక్స్ పెరుగుతున్నట్టుగా కూడా అప్డేట్. ఎల్ఎండి ప్రాఫిట్ 25% మేర పెరిగింది. ఆర్డర్ ఇన్ఫ్లో ఫర్ ద క్వార్టర్ దాదాపు 90,000 కోట్ల రూపాయల దాకా ఉంది. జీ ప్రాఫిట్ దాదాపు 14 రెట్లు పెరిగింది, మాట్లాడుకున్నాం. రైవల్స్ డెంట్ ఏషియన్ పెయింట్స్
FY25 నెట్ 20 ఇయర్లో 20 సంవత్సరాల కనిష్ట స్థాయికి ప్రాఫిట్స్ దిగి వచ్చాయి. సో ఎంత కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా సంభవం బయటపడలేని పరిస్థితి. ఆదిత్య బిర్లా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా బిర్లా ఓపస్ అదే మరీ అంత మార్కెట్స్ని షేకప్ చేసి ఏషియన్ పెయింట్స్ మొత్తం మార్కెట్ షేర్ని తీసేసుకునే పరిస్థితి ఇప్పట్లో అయితే లేదు. బట్ సంహౌ ఏదో ఫండమెంటల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఏషియన్ పెయింట్స్తో, అందువల్ల స్టాక్లో పదే నీరసం అయితే ఉంది. యూనియన్ బ్యాంక్ ప్రాఫిట్ దాదాపు 50% మేర పెరిగింది. కెనరా బ్యాంక్ ప్రాఫిట్స్ 33% మేర పెరగగా ఐఎఫ్ఎల్ ప్రాఫిట్ దాదాపు 42% మేర క్షీణించింది. క్రిసిల్ ప్లేసెస్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంగ్ టర్మ్ డెట్ అండ్ రేటింగ్ వాచ్. వీళ్ళు తీసుకున్న అప్పుని లాంగ్ టర్మ్ రేటింగ్ వాచ్లో పెట్టింది క్రిసిల్. మూవ్ ఫాలోస్ రిజిగ్నేషన్స్ ఆఫ్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ అట్ బ్యాంక్. పెద్ద బ్యాంకులో సీనియర్ మేనేజ్మెంట్ బయటికి వెళ్ళిపోతున్న తరుణంలో రీసెంట్గా తీసుకున్న 4,000 కోట్ల రూపాయల Tier 2 బాండ్స్ అండ్ 1,500 crores వర్త్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ని వీళ్ళు డెట్ ఎప్పటికప్పుడు డెట్స్ని కూడా ఈ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని బ్యాంక్స్ సిస్టమ్స్ని ఫాలో అవుతూ ఆ రేటింగ్స్ అప్గ్రేడ్ చేయడం కానీ డౌన్గ్రేడ్ చేయడం కానీ చేస్తూ ఉంటాయి. ముత్తూట్ మైక్రోఫిన్ లాక్స్ Q4 లాస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఐటీ స్టాక్స్ సి షార్పెస్ట్ మంత్లీ FPI అవుట్ఫ్లోస్ ఇన్ నియర్లీ 3 years అమిడ్ వీక్ అవుట్లుక్. గత 3 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఐటీ స్టాక్స్లో భారీ ఎత్తున అమ్మకాలకి దిగుతున్నారన్నది ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో దాదాపు 1777 మిలియన్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు ఏప్రిల్లో సేల్ చేయగా మెటల్స్, మైనింగ్, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్ వీటిల్లో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయడం కానీ లేకుంటే స్టాక్స్ నుంచి వైదొలగడం కానీ మనం చూడవచ్చు. అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ సర్వీసెస్, టెలికామ్, FMCG, కన్స్యూమర్ సర్వీస్ రిలేటెడ్ స్టాక్స్ని వాళ్ళు బై చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది. అలాగే ఆఫ్టర్ రైజింగ్ 23% లాస్ట్ మంత్ MRF హ్యాస్ పొటెన్షియల్. దాదాపు ఇంకా 22% మేర పెరిగే పొటెన్షియల్ MRFలో ఉంది. స్టాక్ ఇప్పటికే గత నెల రోజుల కాలంలో 23% మేర పెరగడం మనం చూసాము. MRF అండ్ ఇంక్రీజ్డ్ ఇట్స్ ప్రైస్ టార్గెట్ టు 1.68, దాదాపు 170,000 కోట్ల రూపాయలు, 170,000 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ని MRFకి CLSA ఇస్తుంది. అంటే ఇక్కడి నుంచి కూడా ఒక 22% మేర అధికం. స్టాక్ ఇప్పటికే 138,000 రూపాయల దగ్గర కోట్ అవుతూ వస్తుంది. At 49.5% promoter ownership in companies hit an all-time low in Q4. Nifty 500 companies holding trend ఒకసారి ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. దీని ప్రకారం మనం చూస్తే ప్రమోటర్స్ మెల్లగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. బాగా స్టాక్స్ పెరుగుతున్న ఈ తరుణంలో March 15 నుంచి డేటా చూస్తే ప్రమోటర్స్ ఈ కంపెనీలో 52.1% ఉన్న హోల్డింగ్ 49.5%కి తగ్గింది. FIS పోర్షన్ 22.8 నుంచి 18.8కి తగ్గగా DAS పోర్షన్ పెరిగింది. రీటైల్ పోర్షన్ కూడా కొద్దిగా తగ్గినప్పటికీ ప్రమోటర్స్ కూడా మెల్లగా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటపడుతున్నారు అనేది అంశం. అందుకే మనం ఎప్పటికప్పుడు ప్రమోటర్ హోల్డింగ్ కూడా చూస్తూ ప్రమోటర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి వెళ్తున్నారంటే మనం కూడా మెల్లమెల్లగా వాటి మీద కొద్దిగా దృష్టి పెట్టాలి అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో పాక్ ఎస్కలేట్స్ ఇండియా బ్లంట్స్ అటాక్, రూపీ లాక్స్ వర్స్ట్ డే ఇన్ ఓవర్ 2 years. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే పాకిస్తాన్ సెకండ్ హాఫ్ నుంచి డ్రోన్స్ ఆర్ మిజైల్స్ దాడి చేసిందని వార్తలు వచ్చిందో అప్పటి నుంచి డ్రామాటిక్ ఫాల్ అయితే మనం మార్కెట్స్లో చూసాము. సెకండ్ హాఫ్ తర్వాత స్మార్ట్ ఫోన్స్ ఈవీస్ ఆఫ్ లిమిట్స్ ఇన్ ఇండియా, UK FTA. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ చూసిన అంశాలే. KPR మిల్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. స్టాక్ గత 2 నెలల కాలంలో దాదాపు 40% మీరు ఎప్పటికీ జంప్ రావడం చూసాం. దీనికి తోడైన యూకేతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం తరుణంలో టెక్స్టైల్స్కి బాగా మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉన్న తరుణంలో KPR మిల్స్లో కూడా ఒక అప్డేట్ అయితే చూసాం పాజిటివ్ అప్డేట్ పరంగా. స్టాక్స్ పరంగా గ్రెన్వెల్ నాటన్ నిన్న 14% మేర పెరిగింది. నిబా బూపా 8% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 27 రెట్ల అధిక వాల్యూమ్స్తో ట్రేడింగ్ వాల్యూమ్స్తో స్టాక్లోనే 8% మేర జంప్ చూసాం. ముతూట్ ఫైనాన్స్ వరుస లాభాలకు బ్రేక్ పడి నిన్న దాదాపు 4% మేర క్షీణించింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.